తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. వారితో మాట్లాడతాం. నవరాత్రుల్లో అమ్మవారిని ఏ ఏ రూపంలో మనం కొలుచుకుంటాము, ఏ ఏ రూపానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అనే విషయాలు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మరి ఈ రోజు 10వ రోజు కాబట్టి 10వ రోజు అలంకారం గురించి, పూజా విధానం గురించి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం మానస. గురుగారు, మరి ఈ రోజు నవరాత్రుల్లో 10వ రోజు అమ్మవారు మనకి ఏ రూపంలో దర్శనమిస్తున్నారు, ఆ రూపం, ఆ అలంకారానికి ఉన్నటువంటి విశిష్టత, అలాగే ఎలా మనం పూజించుకోవాలి అమ్మవారిని అనే విషయాలు తెలియచేయండి. తప్పకుండా అమ్మ. అసలు సాధారణంగా నవరాత్రులు అంటే 9 రోజులు. అవును, ఈసారి తగులు మిగులు ఎక్కువైపోయి 10 రోజులు వచ్చింది అనమాట. 10 రోజులు నవరాత్రులకి, విజయదశమి ఎక్స్ట్రా కాబట్టి 11 రోజులు అయిపోయింది. కాబట్టి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు జనం. కన్ఫ్యూజ్ అవసరం లేదు. దీన్ని మహర్నవమి అంటాము. మహానవమి అంటే నవములు ఎన్నో వస్తాయి. ఆశ్వీజ శుక్ల నవమిని మనము మహానవమి అంటాం. ఈ రోజు మహిషాసుర మర్దిని అవతారం. మహిషాసుర మర్దిని తెలియనటువంటి వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే ఫేమస్ ఆ పాట. అయ్యిగిరి నందిని నంది తమోదిని విశ్వ వినోదిని నంది నుతే. ఈ విధంగా ఆ పాట మనకి అందరికీ తెలిసిందే. కాబట్టి మా మహిషాసుర మర్దిని కూడా ఇలాగా త్రిశూలం పెట్టుకుని వాడిని రాక్షసుడిని మహిషాసురుడిని చంపుతూ ఆ పోస్టర్ అందరికీ తెలిసింది. ఆ ఫోటో ఇంట్లో పెట్టుకోవచ్చా గురుగారు? బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా సాత్విక రూపాలే. రాక్షసుడిని చంపేటప్పుడు ఆమె ఆ ఉగ్ర రూపంలో ఉంది, కానీ ఇంట్లో పెట్టుకోవచ్చు. అండ్ అది పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే విపరీతమైనటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనకి పెరుగుతుంది, శత్రుపీడ పోతుంది. నవమి అంటే ఏంటంటే ఈ రోజున ప్రత్యేకత ఏంటంటే ఆయుధ పూజ. ఎవరెవరైతే మనకి శమీ పూజ, ఆయుధ పూజ ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఎవరైతే ఇప్పుడు పనిముట్లు, ఎవరి పనిముట్లు వాళ్ళది. స్టూడెంట్స్ పుస్తకాలు, కెమెరాస్, తాపీ మేస్త్రి తన తాపీ పనిముట్లని, అలా అందరూ కూడా వర్క్ షాప్స్ లో వాహనాలు, మెయిన్ గా వాహనాలకి వాహన పూజ ఈ రోజే చేస్తాము. అలాగే ఆర్టీసీ వారు కూడా వాళ్ళ డిపోలకి, బస్సులకి అంతటిగా మామిడాకులు కట్టేసి పూల దండలు కడతారు. రైల్వేలో కూడా మా ఫాదర్ రైల్వే కాబట్టి చిన్నప్పుడు దండలు కట్టి లోకో షెడ్ లో అంతా పాట వేసుకునేవారు. పాట వేసుకుని సామాను కొనుక్కొని ఇలా ఇప్పటికీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆయుధ పూజ, మీరు అన్నట్టుగా ఆయుధ పూజ చాలా ముఖ్యంగా ఇక్కడ చేస్తారన్నమాట. ఇకపోతే మనకి ఏంటి అసలు ఈ స్టోరీ ఏమిటి అంటే, ఫస్ట్ రోజున బాలా త్రిపుర సుందరిగా చిన్న పాపలాగా స్టార్ట్ అయింది. మహోగ్ర స్వరూపం అనమాట. ఇప్పుడు ఏది మహిషాసుర మర్దిని రాక్షస అంతం చేసేటప్పుడు. దసరా అంటే ఏంటి అసలు? యాక్చువల్ గా ద విక్టరీ ఓవర్ ద ఈవిల్ ఫోర్సెస్. మంచి చెడుపైన జరిగినటువంటి విజయాన్ని, గుడ్ ఓవర్ ద ఈవిల్ ఫోర్సెస్ అన్నమాట. అందువలన ఏం జరుగుతుందంటే రోజు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూర్చుంటున్నారు, దేవతలందరూ కూర్చుంటున్నారు. రోజు రాక్షస సంహారం అమ్మవారు యుద్ధానికి వెళ్తుంది, వస్తుంది. ఆ మహిషాసురుడు ఏం వరం కోరాడు? నన్ను ఒక స్త్రీ నన్ను ఏం చంపలేదు అని అనుకున్నాడు. అందుకని స్త్రీ చేతిలో తప్ప నాకు ఇతరులు ఎవరి చేతిలో చావు ఉండకూడదు అన్నాడు. అమ్మవారు అప్పుడు దేవతలందరూ ఏం చేశారు? వాళ్ళ యొక్క శక్తులన్నింటినీ తారబోస్తే అప్పుడు దుర్గాదేవిగా పుట్టిందనమాట. అన్ని రకాల శక్తులు కలిగినటువంటిది కాబట్టి, అంత శక్తి కాబట్టి దుర్గా అన్నాం. ఇప్పుడు ఏమవుతుంది? మొదటి రోజున ఒక గుడిలాగా అసెంబ్లీ మీటింగ్ ప్లేస్ అన్నమాట. రోజు వస్తుంది అమ్మవారు. దేవతలందరూ ఈ రోజు యుద్ధం ఇలా జరిగింది, చండుని చంపారు, ముండుని చంపారు, శుంభుని అని రోజు జరుగుతా ఉంది చెప్పుకునేవారు వీళ్ళు. 8వ రోజున మామూలుగానే ఉంది కదా దుర్గా అలంకారంలో అనుకున్నారు. దుర్గాదేవి అలంకారం వచ్చిన తర్వాత దుర్గాదేవి ఎలా ఉంది? మామూలుగా చక్కగా చీర కట్టుకుంది, పులి మీద వచ్చింది. ఆ పులి అల్లా అర్ధరాత్రి 12 అయ్యింది. అంటే నవమి, అష్టమి నుంచి నవమికి వచ్చినప్పుడు అర్ధరాత్రి 12 గంటలకు ఏం జరిగింది? పులి సింహంగా మారింది. గాండ్రిస్తోంది ఇప్పుడు పులి సింహంలాగా అంటది సింహం. తర్వాత ఈ అమ్మవారు ఏమైపోయింది? అప్పుడు దాకా మామూలుగా ఉన్న ఆవిడ జుట్టు విరబూసుకొని దిగంబరగా వెనక వైపు నుంచి త్రిమూర్తులు చూస్తేనే వాళ్ళ గుండెలు జల్లుమన్నాయి అన్నమాట. భయపడ్డారు త్రిమూర్తులే. ఆ తర్వాత ఆమె ఏం చేస్తోంది? ఇక వీళ్ళని పట్టించుకోవట్లేదు, బయటకు వెళ్ళిపోతుంది మహిషాసురుడిని చంపేయడానికి. ఇంకా ఫైనల్ డే
ఈ రోజే ఫైనల్ డే అనమాట, ఈ మహర్నవమి రోజునే. ఆమె వెళ్ళిపోతుంటే వాళ్ళు అడ్డు తొలగిపోతారు వీళ్ళంతా భయపడి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వెళ్తుంది, మహిషాసురుడితో ఘోర యుద్ధం చేస్తుంది, వాడిని చంపుతుంది. అందరూ ఏమనుకుంటారంటే ఇదంతా ఒక స్టోరీ ఏమో అనుకుంటారు. ఇది స్టోరీ కాదు. ఏంటంటే ఆడది అంటే ఏంటమ్మా, ఉమెన్హుడ్, మాతృత్వం, స్త్రీత్వమే మాతృత్వం, మదర్హుడ్ అని అర్థం. ఎవరైతే స్త్రీ తత్వాన్ని తేలికగా చేసి చూస్తారో, మోసం చేస్తారో, వాళ్ళందరినీ కూడా ఆ స్త్రీ ఏం చేస్తుందంటే తాను విజృంభించిన రోజున మహిషాసురుని మర్దినిగా మారి ఆ అహంకారాన్ని, పురుష అహంకారాన్ని చంపడమే ఈ అవతారంలో ఉన్నటువంటి ఆంతర్యం, రహస్యం. చాలా మంది పండితులు కూడా వాళ్ళు పూజలు చేసేటప్పుడు మహిషాసుర మర్దన చేసేస్తున్నాం, దుర్గాదేవి ఆరాధన చేసేస్తున్నాం, కుంకాలు వేసేస్తారు, పసుపులు వేసేస్తారు, నిమ్మకాయలు దండలు వేసేస్తారు, అన్ని వేసేస్తారు. కానీ ఇంట్లో భార్యను తిడతా ఉంటారు. అప్పుడు అది కుదరదనమాట. ఈమె ఇంట్లో భార్యను తిట్టకూడదు అని చెప్పడమే ఈ అవతార రహస్యం. గౌరవించాలి, నువ్వు స్త్రీని గౌరవించాలి అని. ఇకపోతే ఈ రోజున అమ్మవారికి చక్కగా నిమ్మకాయల దండ వేయాలి. పళ్ళు, అరటి పళ్ళు, బత్తాయి పళ్ళు, సంతరా పళ్ళు, ద్రాక్ష పళ్ళు, ఇలా అన్ని రకాల పళ్ళు అమ్మవారికి అక్కడ పెట్టాలి. పుష్పాలు, చామంతి, ఎర్రని పుష్పాలు, మందార, నందివర్ధన, అన్ని రకాల పుష్పాలు అమ్మవారికి సమర్పించాలి. తర్వాత అరటి చెట్లతో కూడా మనం అలంకారం చేస్తాం, మామిడి ఆకులతో అలంకారం. ఈ రోజే ఇంకా లాస్ట్. అందువలన ఈ వ్రత దీక్ష అనేది ఈ రోజుతో అయిపోతుంది అనమాట. కాబట్టి 9 రోజులు కూడా ఈ 10 అంటే ఈ సంవత్సరం 10వ రోజు కూడా మనం చక్కగా అమ్మవారిని కుంకుమార్చన చేసి పచ్చ కర్పూరంతో కానీ లేకపోతే ఈ హారతి కర్పూరంతో ఆ కర్పూర నీరాజనాన్ని సమర్పించి దక్షిణ సహిత తాంబూలాన్ని అమ్మవారికి సమర్పించి ముఖ్యంగా దుర్గా నామాన్ని, మహిషాసుర మర్దిని స్తోత్రాన్ని, మహిషాసుర మర్దిని నామాల్ని మనం జపించడం వల్ల, అంటే కాళీ స్వరూపం అన్నమాట ఇది రకంగా చేయాలి. అలాగే దశమహావిద్యలలో అమ్మవారిని మనము భువనేశ్వరి అమ్మవారిగా మనం కొలుస్తాము. తర్వాత ఇక్కడకు వచ్చేసరికి శాక్తేయ సాంప్రదాయంలో, నవదుర్గా సాంప్రదాయంలో సిద్ధిదాత్రిగా మనం పూజ చేస్తాం అమ్మవారిని. కాబట్టి ఈ రకంగా మనం చేసిన తర్వాత మనకి విక్టరీ శమీ పూజ, ఆయుధ పూజ, తర్వాత శమీ పూజ కూడా మనము చెయ్యాలి. ఈ రకంగా మనం చేసినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం ఈ రోజు మనకు వస్తుంది. గురుగారు, మరి ఈ రోజు అమ్మవారిని ఏ స్తోత్రాలతో పూజించుకోవాలి? అమ్మవారికి మహిషాసుర మర్దిని స్తోత్రం ప్రత్యేకంగా ఉంది. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే అని చెప్పేసి ఆ స్తోత్రం చదువుకోవచ్చు. అలాగే లలితా సహస్రనామ స్తోత్రం, ఆ స్తోత్రం కూడా మనం అన్నిటికీ అంటే ఈ నవరాత్రులు మొత్తం కూడా లలిత పారాయణ చేసుకోవచ్చు. ఇంకా వీళ్ళున్నటువంటి వాళ్ళు ఉపాసకులు ఉంటారు, దేవి ఉపాసకులు, వీళ్ళు వాళ్ళ గురువులు ఇచ్చినటువంటి మంత్రాలను జపించుకోవాలి. కొంతమంది బాలా త్రిపుర సుందరి మంత్రం ఉంటుంది, కొంతమందికి దుర్గా మంత్రాలు, ఇలా రకరకాల కాళీ మంత్రాలు తీసుకున్న వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు. ఆయా మంత్రాలని ఈ 9 రోజులు కూడా వాళ్ళ గురువు ఇచ్చినటువంటి మంత్రాన్ని మనం జపం చేసుకోవచ్చు అన్నమాట. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. ధన్యవాదాలు. చూసారు కదండి, 10వ రోజు మనకి మహిషాసుర మర్దినిగా అమ్మవారు అలంకారంతో మనకి దర్శనమిస్తూ ఉంటారు. అయితే ఈ రోజే మనకి వాహన పూజ కూడా ఉంటుంది. తప్పకుండా వాహనాలు ఉన్న వాళ్ళందరూ కూడా వాహన పూజ చేసుకుంటూ ఉంటారు. దాంతో పాటు మనకి ఆయుధ పూజ, ముఖ్యంగా ఏ ఆయుధాలు ఉంటాయి, రాసే వాళ్ళకి పెన్ను, అలాగే ఇలా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఆయుధం ఏముంటుందో, వాళ్ళ కెరీర్ లో వాళ్ళు చేసుకున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో ఏది ముఖ్యమో అది పెట్టి పూజ చేసుకోవడం అనేది ఈ రోజే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ రోజు తప్పకుండా మీరు కూడా మీ పనికి సంబంధించినటువంటి పనిముట్లని ఆయుధాలుగా పెట్టుకొని ఆయుధ పూజ చేసుకోండి. దాంతోపాటు అమ్మవారిని కూడా గురుగారు చెప్పిన విధంగా పూజించుకోవడం తప్పకుండా చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.